శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఫిబ్రవరి 8 శనివారం తులారాశి వారికి మధ్యాహ్నం 1 గంట దాటాక నరకయాతన అనుభవిస్తారు. తులారాశి వారు 2025 ఫిబ్రవరి 8న ఎటువంటి బాధని అనుభవించబోతున్నారో, ఈ బాధకి కారణం ఎవరో, ఏ పరిస్థితుల కారణంగా వీరైతే నరకయాతన అనుభవించవలసి వస్తుందో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులారాశి వ్యక్తుల మనస్తత్వాన్ని ముందుగా మనం గమనించుకున్నట్లయితే తులారాశి వ్యక్తులు చాలా మాటకారితనంతో ఉంటారు. ఎదుటివారిని ఆకర్షించే చలాకీదనంతో, చురుకుదనంతో ఉంటారు. అలాగే పని పట్ల ఎక్కువ శ్రద్ధని కలిగి ఉంటారు. కుటుంబ బంధాల పట్ల ఎక్కువగా విలువను కలిగి ఉంటారు. సమయాన్ని ఎక్కువగా స్నేహితులతో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. విలాసాలకు ప్రాధాన్యతని ఇస్తారు. దూర ప్రయాణాలంటే వీరికి ఎక్కువగా ఇష్టమనే చెప్పుకోవాలి. వీరికి ఉన్నటువంటి ఇష్ట దైవాన్ని ప్రతి పరిస్థితిలోనూ వీరైతే తలుచుకుంటూ ఉంటారు. వీరికి దైవ భక్తి ఎక్కువ. దేవాలయాలను సందర్శించడానికి అమితంగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలాగే వీరికి ప్రేమ జీవిత భాగస్వామిని పట్ల ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అలాగే వీరికి సంబంధించిన ప్రేమ వ్యవహారాలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా నలుగురిలో ఉండటము ఎంతగా ఇష్టమైనా సరే ఒంటరిగా ఉన్న సమయాన్ని మాత్రం ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే వీరు దూర ప్రయాణాలు చేయటానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కానీ చాలాసార్లు ఆ ప్రణాళికలన్నీ కూడా ఫలించకుండా ఉండిపోతాయి. అలాగే వీరైతే కనుక కుటుంబ సభ్యులలో వినయ విధేయతలతో మసులుకుంటూ ఉంటారు. అలాగే బంధుమిత్రుల నుండి, కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు వీరికి అమితంగా దక్కుతాయని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక 2025 ఫిబ్రవరి 8 శనివారం రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక నరకయాతన అనుభవిస్తారు. దీనికి కారణమైన పరిస్థితులు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఇటువంటి బాధ, ఒక రకమైన ఒత్తిడి వీరికైతే కనుక తెలియని బాధని అనుభవిస్తూ ఉంటారు. దీనికి అనారోగ్య సమస్యలే ప్రధాన కారణం. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నప్పటికీ ఆ విషయాన్ని ఎదుటివారికి చెప్పలేక, కుటుంబ సభ్యులకి చెప్పుకోలేక వీరైతే కనుక ఆరోగ్యాన్ని పని పట్ల శ్రద్ధతో అశ్రద్ధ చేయడం కారణంగా ఇంతటి నరకయాతన అయితే ఇప్పుడు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీరికైతే తలనొప్పి కావచ్చు, అది తలనొప్పి కావచ్చు, ఒత్తిడి వల్ల కూడిన స్ట్రెస్ కావచ్చు, లేదంటే కనుక పంటికి సంబంధించిన సమస్యలు కావచ్చు. వీరైతే కనుక అధికమైన ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. వీరైతే కనుక ఆరోగ్యం నిమిత్తం వీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరోగ్యం కోసం ఎంతగా ఇబ్బంది పడతారంటే వీరు సరిగా వేళకు ఆహారాన్ని కూడా తీసుకోలేకపోతూ ఉంటారు. వీరి ఆరోగ్యం సహకరించక అనేక మార్లు వీరు ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి పని మీద ఆసక్తి ఎక్కువగా చూపించడం ద్వారా కుటుంబ బంధాలకి, అలాగే కుటుంబంలో ఉన్న బాధ్యతలకి ప్రాధాన్యతనిచ్చి ఆర్థికమైన ఫలితాల కోసం అధికంగా శ్రమ పడడం ద్వారా వీరి ఆరోగ్యమైతే ఇప్పుడు కొంతమేరకు పరిస్థితి ఇబ్బందికరంగా ఉందనే చెప్పుకోవాలి. ఈ సమస్యని వీరు ఎలా అధిగమించాలా అని ఆలోచిస్తూ ఉండగా వీరికైతే ఇప్పుడున్నటువంటి గ్రహాల ఫలితాల కారణంగా అనారోగ్య సమస్యలు దూరం కాబోతున్నాయి. అలాగే వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తీరిపోబోతున్నాయి. అనుకూలమైన పరిస్థితులు ఎదురవబోతున్నాయి. అలాగే వీరు కోరుకున్నటువంటి చాలా కాలం నుంచి వీరు ఆశపడినటువంటి ఫలితమైతే ఇప్పుడు దక్కబోతుందని చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరికి ఉన్నటువంటి దోషాలు, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా ఇప్పుడైతే సమసిపోతున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరోగ్యంలో మీరైతే మెరుగుపడతారు. ఇక ఈ అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారడానికి మీరైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మీకైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే
ప్రతినిత్యం లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయడం ద్వారా మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. నెమ్మదిని, మనశ్శాంతిని పొందుకుంటారు. మీకు సంబంధించిన అన్ని ఫలితాలు మిమ్మల్ని సంతోషపరిచే విధంగా విజయాన్ని చేకూర్చి మీకైతే అనుకూలంగా సిద్ధిస్తూ ఉంటాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.